ప్రోటోకాల్పై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథిగృహంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంపీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధ్వాన్నంగా తయారైందన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎంపీలున్నా వేస్ట్ అన్నారు. మేం కాదు, వేస్ట్ వీరే వేస్ట్. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపడుతున్న రోడ్లే అభివృద్ధి చెందుతున్నాయి. మా ప్రభుత్వం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు. శిలాఫలకంపై ప్రజాప్రతినిధి పేరైన ఎంపీ పేరు ఎక్కడో కింద పెడుతున్నారు. ఇక నుంచి శిలాఫలకంపై ఎంపీకి సరైన గౌరవం ఇవ్వకపోతే శిలాఫలకాన్ని మేమే పగలగొడతామన్నారు. బీజేపీ వాళ్ళంటే ఏదో బొట్టు పెట్టుకుంటారు, పూజలు చేస్తారనుకుంటే పొరపాటు. మీరు కర్రలు పెట్టుకుంటే మేము కూడా కర్రలు పెట్టుకుంటాం. దారూరు మండలంలోని గ్రామాల్లో మా సర్పంచ్పై దాడికి పాల్పడి మా వారిపైనే కేసులు నమోదు చేశారు. పోలీసులు పక్షపాతం వ్యవహరించి రౌడీ షూటర్లకు కొమ్ము కాస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే అన్నారు. ప్రసాద్ కుమార్ మీకు మంచి పేరుంది, జర చూసుకోండి మంచిదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు అనిపించింది కనీసం వీళ్ళు ఒక జాతీయ పార్టీ, ఆ కుటుంబ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీ కంటే కొంచెం వీళ్ళన్నా కొంచెం నయం ఉంటారని అనుకున్నారు. నేనే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కానీ ఇప్పుడు చూడబోతే వాళ్లకు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఇప్పుడున్న కాంగ్రెస్కు ఏమీ ఫరక్ లేదు. వాళ్లకు ఫ్రస్ట్రేషనా లేకుంటే ఆవేశనా తెలుస్తలేదు. మా బీజేపీ కార్యకర్తలు, మా బీజేపీ సర్పంచ్ల మీద గుండాలేసే ఎగబడుతున్నారు, కత్తులు రాడ్లు తీసి. అది ఎక్కడ ఇంతకుముందు ఎక్కడనో కడపాలనో ఎక్కడనో అయితే, కానీ ఇప్పుడు మా వికారాబాద్ జిల్లాలో కూడా అవుతుందని నాకు తెలిసింది. ఇది మొదటిసారి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వికారాబాద్లో మొదలైనవి, ఇప్పుడు ఇంకా అవుతున్నాయి. మా ఊళ్ళ మీద దాడి అవుతున్నది. ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కటి. మా వికారాబాద్కి ఏమన్నా అభివృద్ధి అవుతుందంటే ఎందుకవుతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇటు మన్నెగూడెం వరకు హైవే వచ్చినా, మొన్న సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి రోడ్ వచ్చినా కూడా 30 కోట్లది. లేకుంటే రైలు లాగినా, రైల్వే స్టేషన్ మంచిగా, లేకుంటే రైతులకు ఇంతో అంతో వస్తుందంటే ఏదైనా కూడా మన కేంద్ర ప్రభుత్వం వల్ల. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఇది ఒకప్పుడు ముఖ్యమంత్రి గారి కాడి నుంచి చిన్న కార్యకర్త వరకు బీజేపీ వేస్ట్. ఇక్కడి నుంచి మోడీ 100 రూపాయలు అక్కడ తీసుకొస్తుండ్రు, వాపసు ఇచ్చేది 20 రూపాయలు, ఏదో లెక్కలు చెప్తుండ్రు. తెలిసినోడు తెలియనోడు, అధికారం ఉన్నోడు లేకుంటే చిన్న కాంగ్రెస్ కార్యకర్త 8 మంది ఎంపీలు వేస్ట్ అని అంటున్నారు. బీజేపీ ఎంపీలు. మేము కాదయ్యా వేస్ట్, మీరు వేస్ట్.